వంగలిలో దారుణం చోటు చేసుకుంది. గీత కార్మికుల భూముల్లో మామిడి చెట్లు నరికివేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి బీశెట్టి వెంకట్రావుని అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్. సభవరం మండలం వంగలి శివారు మారుమూల గ్రామం తెలికల పాలనలో దారుణం చోటు చేసుకుంది. ఈ గ్రామంలో సుమారు 50 కుటుంబాలు శెట్టి బలిజ కులాల వారు జీవిస్తున్నారు. తమకు గల కొద్దో గొప్ప విస్తీర్ణంలో మామిడి, సరుగుడు లాంటి తోటలు వేసుకొని కళ్ళు సీజన్లో గీత కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిలకలపాలెంలో బంగారమ్మ పాలెంకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బీశెట్టి వెంకట్రావు అనే వ్యక్తి బడా వ్యాపారులకు పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి పెట్టారు. ఆ భూములను అనుకొని ఉన్న గీత కార్మికుల కుటుంబాలకు చెందిన భూములపై వెంకట్రావు కన్నుపడింది. దీంతో వారిని తమకు ఆ భూములను అమ్మాలని, లేదంటే వాటిని ఎలా దక్కించుకోవాలో తెలుసంటూ బెదిరింపులకు దిగాడు. అయినప్పటికీ సర్వే నంబర్ 230/3లో వడిసిల వెంకటరమణ, వడిసిల ఎర్రనాయుడులకు చెందిన సుమారు 0.35 సెంట్ల విస్తీర్ణంలో విలువైన బంగినపల్లి మామిడి పండ్ల తోటలను వేశామని, అదే తమకు జీవనాధారమని వెంకట్రావుకు విన్నవించారు. అయినప్పటికీ తన మాట నెగ్గలేదని దురహంకారంతో ఈ నెల 25న 14-15 మంది మాస్కులు ధరించి రౌడీలను తెచ్చి జేసీబీలతో కాయలను ఉన్న మామిడి తోటను కూల్చేందుకు ప్రయత్నించడంతో ఎదుర్కొన్నామన్నారు. దీంతో వెనుతిరిగిన వెంకట్రావు రౌడీలు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వచ్చి తమ పొలంలో సుమారు 50 కాయలతో ఉన్న బంగినపల్లి మామిడి చెట్ల రంపాలతో మొదల వరకు కోసేశారని ఆ కుటుంబాలు మీడియా వద్ద రోధించారు. రౌడీలతో వచ్చి బెదిరించిన రోజు సభవరం పోలీస్ స్టేషన్ సీఐ రామచంద్రరావుకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున బీశెట్టి వెంకట్రావుపై క్రిమినల్ చట్టం ప్రకారం వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని గీత కార్మికుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మామా అతను ఫోన్ నెంబర్ మా దగ్గర భూములు అంటారు. ఎవరమ్మన్నారు? వాళ్ళు తీసుకొచ్చి తీసి రావాలి కదా. మరి నీ పేరు చెప్పమ్మా. మొన్న ఇలాగా 11 గంటలకు ఇలాగ వచ్చారు. మాది భూమి మా ఎక్కదే అంటారు. మీ ఎక్కడ సంపాదించింది భూము? ఇది మాది, మా తాతలు, మా మామ, అత్త, మామ అందరూ సంపాదించారు. ఈ భూము మాది, మేము ఎవరికి అమ్మలేదు. మా పిల్లల సంతకాలు కానీ, మా ఆయన సంతకాలు కానీ, ఎవరి సంతకాలు లేవు. మేము కోలాడితే కొండాడినట్టుగా మేము ఉన్నాము. మీరు ఇవాళ వచ్చి మీరు మాది అంటుంటే మీరు ఏడు చేసుకుంటారో చేసుకోండి. ఇగో బీసెట్టి వెంకటరావున పంపించాడు, లెవెలింగ్ చేయమన్నాడు. ఇగో పొగనం కూడా వచ్చింది. బీసెట్టి వెంకటరావున వాళ్ళు బెడెట్టి చంపించేయండి, ఊడ్చేయండి అని చెప్పాడు. చెప్తే మేము ఆలోచించాం. మా పాక చుట్టూ కూడా కంచి తవ్వేసి మా వెళ్ళకుండా పాక కూడా దారికి కట్టేశారు. దానాలు ఒకటి రానందుకు కానీ, మేఘలకి నీళ్ళు కానీ ఏది కూడా కూడా చేశారు. అది చేస్తే అప్పుడు కూడా భరించాము. మరి రాత్రి 12 గంటలకు వచ్చి ఈ పని చేశారు. మరి చూడడానికి వస్తే భయం పడిపోయి మా మరిది భార్య ఇక్కడ బీర్లు పేరు పడిచిన నాగరేశ్వరు, మా దొంగల పంచాయతీ చివరి తెలుగుపాలెం. గట్టిగా మాట్లాడు. ఈ ఇందులో 230 సర్వే నెంబరు 233 సార్. మొత్తం 30 సెంట్ సార్ టోటల్.
ఇందులో మామిడి తోట వేసాము. మామిడి తోటలో ముందు వచ్చి మమ్మల్ని బెదిరించారు, కొట్టడానికి బెదిరించారు. ఎవరు గుర్తున్న వ్యక్తులు బెదిరించారు. బెదిరించి మేము అడ్డుకోగానే పోలీస్ కంప్లైంట్ చేయగానే పారిపోయారు సార్. ఏమని బెదిరించారు? మా భూమి మాది అని బెదిరించారు సార్. బాబు పంపించాడు. ఎన్ని చెట్లు ఉన్నాయి 30 సెంట్ల విస్తీర్ణంలో? 30 చెట్లు సార్, 30 మాడి చెట్లు సార్. ఏం రకం? అన్ని బంగిరి బిల్లు సార్, అన్ని మొత్తం కాపు మీద ఉన్నాయి సార్, మొత్తం అంత బంగిరి బిల్లు సార్. చెప్పు. తర్వాత మేము బెదిరించగానే మేము అందరం రామగానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాను సార్. మేము వెంటనే 1 ఫోన్ చేయగానే పోలీసులు రాగానే వాళ్ళు భయపడి పారిపోయారు సార్. అయితే తర్వాత ఏమంటే మనతో మాట్లాడి మేము తీస్తాం పేపర్లు అన్నారు. పేపర్లు ఏం తేలేదు. పేపర్లు తేపగానే ఎందుకని అడిగితే ఏం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జేసీబీ డ్రైవర్ని అడిగాం, ఎవరు పంపించారంటే లేదు పలానా బీసీ ట్యాంకర్ పంపించాడు, ఈ తోట మొత్తం మాదంట, లెవెల్ చేసి మనం చెప్పారు సార్. అయితే అతను తీసుకురని చెప్తే అతను మేము తీసుకురాము, మేము తీసుకున్నాం, మేము తీసుకొస్తాం, తోట భూమి మాది, గత మా తాతల వారసత్వంగా పని ఉన్నాం, మేము భూమిలో సాగు చేస్తూ ఉన్నాము, ఇప్పుడు వరకు మేమే సాగు చేస్తాము, మేమే తీసుకొస్తాం, మా తాతల వారసత్వం భూమి ఇది అని చెప్పగానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ రాత్రి ఏమో